లోక్సభ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు నేతల కుటుంబాలకు 2-3 టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దళితుడే కానీ కడియం శ్రీహరిని నమ్మి బీఆర్ఎస్ పార్టీ మోసపోయిందన్నారు. విలువలు లేని శ్రీహరి లాంటి వాళ్ళని నమ్మడం కాంగ్రెస్ పార్టీ తప్పిదమన్నారు. ఇక మాదిగలకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహంపై 17 పార్లమెంటు స్థానాల్లో ప్రభావం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా రేపు ఒక్కరోజు దీక్ష చేపడతామంటున్న మోత్కుపల్లితో మా ప్రతినిధి పూర్ణచందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల కేటాయింపు అనేది సరిగా లేదని, ఇది తన సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని మోత్కుపల్లి నరసింహులు గారు అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే టికెట్ల కేటాయింపు అనేది ఏదో పాలిభాగస్తులు కదా వాటాలు పంచుకుంటారు చూడు అట్లా పంచుకుంటున్నారు. అది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి టికెట్లు, ముగ్గురికి టికెట్లు. ఇది ఏ పార్టీలో చూడ. ఉత్తమ కుమార్ రెడ్డి కుటుంబంలో 2 భార్యాభర్తలు, కోమరెడ్డి వెంకరెడ్డిలో 2, జానారెడ్డి గారి ఇంట్లో 2, బట్టి విక్రమార్క ఇంట్లో 2, వివేక వెంకటస్వామి ఇంట్లో 3, ఇప్పుడు పార్లమెంటు సీటుతో సహా. అరే ఇది ఎక్కడి సాంప్రదాయం? ఇది వాటాలు పంచుకుంటున్నారు. ఎవరి పాలిభాగస్తులు వాళ్ళ కుటుంబానికి పట్టా తీసుకుంటున్నట్టుగా మరి వాళ్ళ టికెట్లు తీసుకుంటున్నారు, రాజ్యం వెళుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అవతల పార్టీ వాళ్ళను కేసీఆర్ కుటుంబం పరిపాలన చేస్తూ ఉన్నదని దాని మీద దండయాత్ర చేస్తాం అందరం, ఎన్నో మాటలు మాట్లాడినాం. మరి ఏంటి ఇవాళ ఈ సాంప్రదాయం ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజలు కూడా అసలు అర్థం కాక తలబట్టుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇన్ని టికెట్లు కుటుంబాలకు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మాదిగలు 80 లక్షల మంది ఉన్నారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు. అరే వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఒక్క టికెట్ ఇవ్వలేరా? మీరు ఇంత వాటాలు పంచుకుంటారు కదా, మరి మాదిగలకు ఒక్క సీటుకు కూడా మాదిగలు అర్హులు కాదా నేను అడుగుతున్నా. మా మాదిగలు ఈ రాష్ట్రంలో లేరా? మా మాదిగలందరూ చనిపోయారా? ఏమిటి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా నేను నా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నా. మీరు మాకు ద్రోహం చేస్తే మాత్రం అది న్యాయమైతే కాదు. మాదిగల ఉసురు పోసుకున్న వాళ్ళు ఎవరు కూడా మరి ఏ రకంగా కూడా మనలేరు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మేమేం పాపం చేసినా భయ? బతుకు లేకుండా, రాజకీయ బతుకు లేకుండా రేపు పార్లమెంటుకు మీరు ఇవ్వలేదు, రేపు అసెంబ్లీకి ఇయ్యరు, రేపు ఎంప్లాయ్మెంట్లో కూడా ఇయ్యరు. మేమేం చేయగలుగుతామండి? బలహీనులం, పేదోళ్ళం, బలహీనులం అనే కదా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం. అదే మాల వాళ్ళకి ఎందుకు చేయలేకపోయారు మీరు? అదే రెడ్లకు ఎందుకు చేయలేకపోయారు మీరు? అదే కమ్మలకు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అదే వెలమలకు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఒక్క మాదిగల మీదనే ఇంత పనిగట్టుకొని కసితో చేస్తున్నటువంటి కార్యక్రమం కనపడతా ఉన్నది. దానివల్ల పార్టీకి న్యాయం జరగదు కదా, అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని పార్లమెంటు సీట్ల మీద దీని ప్రభావం ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మాదిగలు ఏ పరిస్థితుల్లో కూడా మరి కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు, నాకేదో పదవి ఇవ్వమని కూడా మిమ్మల్ని అడగటం లేదు. నా జాతికి ఇవ్వండి, నా జాతిని కాపాడండి, నా జాతికి ఉండాల్సినటువంటి హక్కుని కాలరాయొద్దని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, మీరు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా తలెత్తిందా? ఇదే ఫస్ట్ టైం? వాస్తవంగా ఇటువంటి పరిస్థితి అయితే ఎన్నర్ రాలేదండి. ఎంత అసలు అజ్ఞానంగా ఉన్నటువంటి కాలంలో కూడా ఎవరు కూడా ఈ రకమైన పరిస్థితి తీసుకురాలేదు. సో కాంగ్రెస్లో కూడా అదే రకమైన పోటీ ఉంది అక్కడ టికెట్ కోసం. సో వాళ్ళందరినీ కాదని కాంగ్రెస్ కడియం శ్రీహరి కూతురికి టికెట్ ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు కాంగ్రెస్లో కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నేను ఎన్నోసార్లు కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేశాను. అతను మంచోడు కాదు, అతను నక్క, అతనికి ఏ రకంగా కూడా మీరు సహకరించొద్దు, దానివల్ల మీకు నష్టం జరుగుతుందని కూడా చెప్పాను నేను. ఆయన కులం దళితుడు కాదు, ఆయన మా దళిత కుటుంబాల కాదు, మాది కాదని కూడా 100 సార్లు నేను పత్రికలు, ఆయన మంత్రిగా ఉన్న శ్రీహరి మంత్రిగా ఉన్న కాలంలోనే నేను చెప్పాను. ఆయన కేసీఆర్ గారు మా మాటను పక్కన పెట్టి ఆయన అందరం ఎక్కించి డిప్యూటీ సీఎం దాకా తీసుకుపోయాడు. ఏమైనా నియత ఉందా ఆయనకి? నిన్నగాక మొన్న టికెట్ డిక్లేర్ చేశాడు. ఆడు సిగ్గులేని మనిషి, ఆయనకు విలువలు లేని మనిషి అతను. ఏ రకంగా న్యాయం అది?
వినరా? కాబట్టి ఇవాళ ఇటువంటి వ్యక్తులకే అవకాశం ఉందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గటువంటి వాళ్ళకే అవకాశం ఉంది. మరి అడంతా మోసం చేశాడు, మా దగ్గరికి వస్తే ఈయన చేయకుండా ఉంటాడా అని ఆలోచించాలి కదా. ఆయన తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి దయాకర్ రావు మాదిగా ఉన్నాడు, ఇప్పటిదాకా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, పోనీ అట్లా కూడా చూస్తే మరి ఇంకా అదేవిధంగా చాలా ముఖ్య నాయకులు ఎంతోమంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఇవ్వకుండా నేను కూడా పోటీ చేస్తానని అడిగా నేను. పోనీ నాకు అవసరం లేదు, వాళ్ళకన్నా ఇవ్వో. ఇప్పటికి కూడా క్యాన్సిల్ చేసి శ్రీహరిది క్యాన్సిల్ చేసి దయాకర్ రావుకి ఇస్తే బెటర్ కదా. 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మంది 17 నియోజకవర్గంలో కూడా ప్రభావం చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు, ఏదో నాగర్ కర్నూలు, వరంగల్లు, లేదంటే పెద్దపల్లె కాదు, మొత్తం అన్ని నియోజకవర్గాల మీద దీని మీద ప్రభావం ఉంది. ఇది న్యాయం కాదనేది నా అభిప్రాయం. గత పార్టీ కేసీఆర్ బాగలేడు అనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి అందలం ఎక్కించింది. కేసీఆర్ గారు ఆనాడైనా 2 సీట్లు ఇచ్చాడు, ఇవాళ కూడా 2 సీట్లు ఇచ్చాడు. మరి ఆ మాటకు వస్తే ఏం మాట్లాడతాం ఇవాళ మనం? ఉట్టిగానే రోజు మాట్లాడితే కుదరదు, అది అయిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి, మాట్లాడుకోవడం కూడా, ఓవర్నోడు తిట్టుకోవడం కూడా అయిపోయింది. ఈ రకంగా దళిత వర్గాల్ని ఈ రకంగా అవమానపరిచేటువంటి పద్ధతి మంచిది కాదు. నేను అవమానాలను సహించే మనిషిని కాదు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అది ఇది ఆత్మగౌరవ పోరాటం, మాదిగల యొక్క ఆత్మగౌరవ పోరాటం. మేము మనుషులం కాదా? మమ్మల్ని మేము పార్లమెంట్కి పోవద్దా? పార్లమెంట్ సీట్లలో కూర్చోవద్దా? రేపు ఏబిసిడి గురించి మాట్లాడాలంటే ఎవడు మాట్లాడాలి? మా ఎంపీ ఉండాలి కదా అక్కడ. ఒక్క ఎంపీ కూడా లేకపోతే ఎవడు మాట్లాడతారు? మా సమస్యల మీద మాట్లాడతారా మిగతా వాళ్ళు? ఒక కుటుంబంలో 3 ఇస్తారా? ఇది ఎక్కడ సాంప్రదాయం? ఎక్కడ మెప్పిస్తారు మీరు? ఒక కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా మీరు? ఎక్కడ సాంప్రదాయం ఇది? ఒక కుటుంబం తప్పు చేసినామని ప్రజలంతా మీకు ఓట్లేస్తే ఇక్కడ 10 కుటుంబాలు పరిపాలన చేస్తున్నాయి. ఏ రకంగా కరెక్ట్ ఇది? అంటే పరిపాలన అనేది మీరు పంచుకోవటానికా, ప్రజల కోసమా ఇది? రేపు 10 గంటలకు ఇదే ఇష్యూ మీద నా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మా హక్కులు మాకు కావాలి, మా హక్కులను కాల రాయొద్దు, మాదిగలం మేము మనుషులమే, మమ్మల్ని రాజకీయంగా బొందబెట్టొద్దు, మేము పార్లమెంటుకు పోవాలి అనేటువంటి దాని మీదనే రేపు 10 గంటలకు ఒక్కరోజు నిరసన దీక్ష చేస్తాం. రాష్ట్రంలో 2 పార్లమెంట్ స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.